నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 100 హెల్మెట్లను వెల్నెస్ హాస్పిటల్ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి మరియు వాహనదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి తమ వాహనాలు నడపాలని సూచించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురైనప్పుడు ముఖ్యంగా హెల్మెట్ లేనందున తలకు బలమైన గాయాలై చనిపోతున్నారని, అందువల్ల ద్విచక్ర వాహనదారులు అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా హెల్మెట్ ధరించిన తర్వాతనే తమ వాహనాలను నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యం తాళ్ల సుమన్ గౌడ్ మరియు బోధు అశోక్ ను, వెల్నెస్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో పాటు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఏ వినోద్, ఎస్ఐ వంశీకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ మీ లెవెల్లో మీరు లీడర్స్ ఎట్ యువర్ ఓన్ ప్లేసెస్ అండ్ మీరు హెల్మెట్ వేసుకుని వెళ్తుంటే దే వుడ్ బి గుడ్ మెసేజ్. ఐ ఎక్స్ప్రెస్ టు యూ ఎవ్రీవన్, అందరూ హెల్మెట్ వేసుకోవడం ఈజ్ ఫర్ అవర్ ఓన్ సేఫ్టీ అండ్ ఫర్ అవర్ గుడ్. మన గురించి మన ఫ్యామిలీ గురించి ఆలోచించి హెల్మెట్ వేసుకో. దట్ ఈస్ వన్ విషయం విచ్ ఐ వాంట్ రిక్వెస్ట్. I was and you make a point, Manora Papu he donated one of the other helmet. ఎందుకు చేస్తున్నారు హెల్మెట్, ఎందుకు ఇచ్చారు హెల్మెట్ అంటే వాళ్ళ నాన్న చెప్పిన ఒకే ఒక విషయం. సో అదే అమ్మాయి పెద్ద అయిన తర్వాత 18, 20, 21 ఇచ్చిన డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఆల్ ఈ యాక్టివిటీస్ మంచి పనులు చేసింది, ఆ మంచి పనుల ద్వారా తన యొక్క డెసిషన్ అనేది డిసైడ్ అవుతుంది, ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనేది అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం హెల్మెట్ ఇచ్చేంటారు. సో అట్లానే మీ మేనేజ్మెంట్ కమ్ ఫార్వర్డ్ టు డూ దిస్ హెల్మెట్స్ ఇవ్వాలి. సో ఇవ్వడం ఓకే, సో అందరూ ఇలా హెల్మెట్ వన్ ఆఫ్ ది థింగ్స్ which can save us is helmets. So my request again to wear the helmets, and again thanks for the management of Rural Hospitals for coming forward to give helmets. Thank you.